ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా గడిచిన నెలంతా ఎంత భద్రంగా మనల్ని కాపాడేటంటే తండ్రి. ఒక్కసారి మీరు ఈ గడిచిన దినం, గడిచిన నెలల వెనక్కి వెళ్ళండి. ఎన్ని ప్రమాదాలు, ఎంత భయంకరమైన తుఫాను, ఎంత భయంకరమైన అగ్ని ప్రమాదాలు, బస్సు ప్రమాదంలో ఎంతోమంది మరణించారు. ఎంతో భయంకరమైన యుద్ధాలు, భూకంపాలు, ఎంత భయంకరమైన వరదలు. అయినా సరే తండ్రి మనల్ని ప్రేమించి మనకు భద్రత ఇచ్చి ఇంకా మనల్ని సజీవులుగా ఉంచారంటే తండ్రికి మన మీదున్న ప్రత్యేకమైన శ్రద్ధే కదా. ఒకసారి ఆలోచించండి, దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత శ్రద్ధ ఉంది, ఎంత జాగ్రత్తగా తండ్రి ఎలాంటి ప్రమాదాల్లో, ఎలాంటి వరదల్లో, ఎలాంటి భూకంపాల్లో, ఎలాంటి పరిస్థితులు కూడా మన దాకా రాకుండా అంత జాగ్రత్తగా మనల్ని కాపాడడానికి మనమెంత, మన భక్తి ఎంతండి. మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి గడిచిన నెలంతా, గడిచిన సంవత్సరాలంతా అంత క్షేమంగా జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి. ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా, గడిచిన ఈ నెలంతా నా ప్రభా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఎంతో భయంకరమైన ప్రమాదాలు, ఎంతో భయంకరమైన తుఫాను, భూకంపాల వల్ల, యుద్ధాల వల్ల ఎంతో మంది నా ప్రభా వారి కుటుంబస్తుల్ని కోల్పోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికి ఉన్న ఆరోగ్యాన్ని, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారని నా ప్రభు ఎంతో భయంకరమైన వార్తలు మేము చూస్తూనే ఉన్నాం నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరం మా మీద దృష్టి పెట్టిన ప్రభు అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా బ్రతుకులెంత నా ప్రభు. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి గడిచిన ఈ నెలలో నా ప్రభు వారి కుటుంబస్తులను కోల్పోయారు, వారికి ఉన్న ఆరోగ్యం కోల్పోయారు, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు మీరు ఓదార్పు ఇస్తేనే వారు పూర్తిగా నా తండ్రి ఓదార్పు పొంది నా ప్రభు ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా ప్రభు నూతన సంతోషాన్ని నా ప్రభు వారి జీవితంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు మరి గడిచిన ఈ నెలలో నా తండ్రి మీకు దూరం అయిపోయారు, మరలా నా ప్రభు బిడ్డల వైపు చూసి నా తండ్రి ఒక్క గద్దింపు చేసైనా తిరిగి నా ప్రభు మీ వద్దకు చేర్చుకోమని, మీరు చూపించే దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా మీ వైపు చూస్తూ నా తండ్రి మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలో కలిగించి వారికున్న విశ్వాసాన్ని బలపరిచిన ప్రభు ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, గొడవలు తీసివేసిన ప్రభు మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు మీ శాంతిని మాకు అనుగ్రహిస్తేనే, మీ సమాధానం నా ప్రభు మా కుటుంబాల్లో ఉంచితేనే నా తండ్రి మేము ప్రశాంతంగా జీవించగలమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మీ మాట చొప్పున మా జీవితాలు ఎలా మార్చుకోవాలి తెలుసుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళమై మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి
మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, ఎంత భయంకరమైన పరిస్థితులు, సముద్రం వంటి సుడిగుండాల వంటి ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, సమస్యలు ఎదురైనా సరే, శ్రమల గుండా ప్రయాణిస్తున్నా సరే నా తండ్రి నాకున్నాడు. నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ప్రతి సమస్య నుంచి విడిపించి నన్ను క్షేమంగా దరికి చేర్చగల అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి మనసును ఉంచుకునేలా నేను ప్రవర్తించాను, నా కుటుంబంలో ఎవరైనా దారి తప్పిపోతున్నారా అని నా ప్రభ గ్రహించుకొని, ఆలోచించుకొని, గ్రహించుకొని పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డల కలిగించండి నా తండ్రి. నూతన హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి నా తండ్రి. మీరెంత క్షమించారు శత్రువులను కూడా, మిమ్మల్ని హింసించే వారి కోసం, మిమ్మల్ని బాధ పెట్టే వారి కోసం, మిమ్మల్ని అవమానించే వారి కోసం మీరు కన్నీటితో మొరపెట్టారయ్యా. అంత బాధలో ఉండి కూడా ఎంత ప్రేమ నా తండ్రి, ఎంత క్షమించారయ్యా. అలాంటి ఆ హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైనా ఒక్క మాట మమ్మల్ని అంటేనే మేము తట్టుకోలేమయ్యా. తిరిగి వారిని ఏదో ఒకటి అనాలి, ఎలాగైనా వాళ్ళని మరలా బాధ పెట్టేదాకా మేము నిమ్మళంగా ఉండలేము నా తండ్రి. కానీ ఎంత క్షమించారయ్యా. అటువంటి మీ హృదయాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన ప్రభ మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ దీర్ఘ శాంతాన్ని నా ప్రభ మా కుటుంబాల్లో ఉంచండి నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవ, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. సున్నితమైన మనసును దీర్ఘశాంతముతో నా ప్రభ మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఎలా జీవించాలి మాకు నేర్పించండి అయ్యా. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచిస్తున్నాం కానీ ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ గురించి ఆలోచించలేకపోతున్నాం నా తండ్రి. బలహీనులం నా ప్రభ, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభ బిడ్డలు విడిపించండి నా తండ్రి. ఆర్థిక సమస్యలు నా ప్రభ బిడ్డలు నా తండ్రి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభ. మేము ఎంత కష్టపడ్డా, నిద్రాహారాలు మానుకొని కష్టపడి సంపాదించిన మీ ఆశీర్వాదం మా కష్టార్జితం మీద లేకపోతే నా తండ్రి మాకు కావలసిన సమస్తము సమకూరవు నా తండ్రి. జాలిగల దేవా, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరి గృహానికి నా ప్రభ మీ కాపుదల, మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత భయంకరమైన ఇబ్బందులు, ఇరుకులు వారిని ఇబ్బంది పెట్టినా సరే మీ నుండి మాత్రం బిడ్డలు దూరం అవ్వకుండా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అప్పులు తీరే దారి నా ప్రభ మీరు మాత్రమే చూపించగలరయ్యా. అంతంత అప్పులు ఎందుకయ్యాయో మీకు మాత్రమే తెలుసు. సమస్తము ఎరుగి ఉన్నదేవా. ఒకవేళ లోకస్తులాగా వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే ఇప్పుడు తీర్చలేని పరిస్థితిలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. తప్పిపోయిన బిడ్డలు అనుకున్నా ప్రభు బిడ్డల మీద జాలిపడి, కనికరపడి వారికి ఉన్న అప్పులు తీరే దారి ద్వారాలు నా తండ్రి తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించండి అయ్యా. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ మాట చొప్పున మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగి మీ ఎడల నా ప్రభు విశ్వాసం ఉంచి మీ మీదే ఆనుకుని మీ మీదే నా ప్రభు ఆధారపడి ఎలా జీవించాలి, మీ చిత్తానుసారంగా మా జీవితాలు ఎలా జీవించాలో నా తండ్రి మాకు నేర్పించండి నా ప్రభు. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది జ్ఞానమైన, మంచి ఆరోగ్యమైన, ఆస్తులైన, అంతస్తులైన, పొలాలైన, స్థలాలైన, మంచి టాలెంట్ అయినా సరే నా తండ్రి ఏది కూడా మాకొద్దయ్యా. మీ నుండి దూరం చేసేది ఏది మాకొద్దు నా తండ్రి. మీరుంటే చాలు నా తండ్రి. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉంటే చాలయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేమయ్యా. మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ధైర్యంగా, విశ్వాసంతో జీవించేలా, సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు నా తండ్రి
వివాహ వయసు దాటిపోతుందమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారో వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఏ యవనస్తులైతే నా ప్రభు వివాహానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారి వివాహాలు మీ చిత్తం, నా దేవుని చిత్త ప్రకారం జీవించే అటువంటి సంబంధాలు నాకు రావాలి అని నా ప్రభు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అబ్రహాం గారి దాసుడు ప్రార్థించినప్పుడు నా తండ్రి ఎంత అద్భుతమైన రీతిగా నా ప్రభు ప్రార్థన ముగించారో లేదో నా తండ్రి, ఎంత గొప్పగా నా తండ్రి ప్రార్థనకు జవాబు పంపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆయనంత గొప్పవారం కాదయ్యా, వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు ఎలా జీవించాలి, మీకు మీ చిత్తానుసారంగా బిడ్డలు మీ వాక్యానుసారంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించిన తండ్రి. వారి మనసులకు తగ్గట్టు వారు ఎలాంటి సంబంధాలు అయితే ఎలాంటి వారిని కోరుకుంటున్నారు, ఎవరైతే వారికి సరైన భాగస్వామి అవుతారని మీరు నిర్ణయించి పెట్టారు నా తండ్రి, ఆ వివాహాలు నా ప్రభ సంబంధాలు కుదిరేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో మేము సంబంధాలు చూస్తే ఆ భార్యాభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉండరు నా తండ్రి. ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం, ఎన్నో సమస్యలు ఎన్నో గొడవలు అవుతున్నాయని నా ప్రభు చూస్తానే ఉన్నాం నా తండ్రి. వెర్రి వాళ్ళమయ్యా, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు మీ చిత్త ప్రకారం మీరు జతపరిస్తేనే ఆ వివాహ బంధాలు మరణించే వరకు నా తండ్రి కలిసే ఉంటారు నా తండ్రి. వారిని ఎవరు విడదీయారయ్యా, విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరికి నా ప్రభు మరి వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. వారి వివాహాల్లో మీరే ముందుండి నా ప్రభు ఆ వివాహాలు ఏ లోటు లేకుండా, ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా, అప్పుల పాలవ్వకుండా, ఎలాంటి గొడవలు అడ్డంకులు రాకుండా నా ప్రభు మీరే సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టే నా ప్రభు ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన గొప్ప దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి, తప్పు మాదే నా తండ్రి. మీ మాట పక్కన పెట్టాం, మీ ఆజ్ఞ పక్కన పెట్టాం కాబట్టే నా తండ్రి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. భార్య ప్రేమించమని మీరు చెప్పారు, భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, మీ మాట మేము పక్కన పెట్టేసాం నా తండ్రి. అందుకే ఇలాంటి సమస్యలు ఇలాంటి పరిస్థితి వచ్చింది నా ప్రభు. బిడ్డలు గ్రహించుకుని పశ్చాత్తాపడే మనసు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఎంత కఠినమైన హృదయాన్ని కూడా కరిగింప చేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభు ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభు నూతనంగా మరొకసారి బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు నా తండ్రి. నేనే పాటిదాన్నయ్యా, ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్య. నా దగ్గరకు వచ్చిన ప్రార్థన వినపాలు కాదు నా తండ్రి, నేనెంత నా భక్తి ఎంత మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు చేసిన నా ప్రభ ఎవరెవరు ఏ అవసరత కలిగి ఉన్నారు, ఏ అవసరత కోసం ఏ సమస్య గురించి బిడ్డలు ప్రార్థించుకున్నారు సమస్తము మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు ఎలా జీవించాలి, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి, అలవాటు చేయండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు, ఇరుగు పొరుగు వారితో ప్రేమగా సమాధానంగా ఉండే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు ఇవ్వమని, ప్రతి ఒక్కరి గర్భాలను మీరే తెరవమని, హన్నా వలె వారి హృదయాలు ఎలా కృమ్మరించాలో, మీకు ఇష్టమైన ప్రార్థన బిడ్డలు ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మీ దయను బట్టి మీ కృపను బట్టి మీరిచ్చే బహుమానం బిడ్డలు ఎవరైతే పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి.
కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రెండంచెల కంచె బిడ్డలు ఇద్దరు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు, ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ. డెలివరీ టైంలో బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి నాతో ఉన్నాడు కదా అనే ధైర్యాన్ని బిడ్డల్లో కలిగించిన ప్రభ. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపజేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ప్రభ. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు అని నా ప్రభ తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి జీవించే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. లోకస్తులాగా, లోకాసులకు, అత్యాశకు నా ప్రభ బిడ్డలు పోకుండా నా తండ్రి నమ్మకంగా వ్యాపారం చేసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అది ఎంత భయంకరమైన రోగమైనా సరే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డలు తెలియక నా ప్రభ ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుదైతో క్షమించిన ప్రభ. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి. థైరాయిడ్ అయినా, గడుపులో గడ్డలైనా, గర్భాశయ క్యాన్సర్ అయినా, గర్భాశయంలో నీటి బుడగలు, పీసీఓడితో బాధపడేవాళ్ళు, జీర్ణ సమస్యలైనా, గుండె జబ్బులైనా సరే నా తండ్రి, జ్వరంతో బాధపడేవాళ్ళు, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నూతన బలాన్ని, నూతన శక్తిని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. పక్షవాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు, కళ్ళ సమస్యలతో, కాళ్ళ వాపు, అది ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా, ఖచ్చితంగా బిడ్డలు స్వస్థత పొందుకుంటారు నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, పశ్చాత్తాపడే మనసుని బిడ్డలకి ఇచ్చిన ప్రభు. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే భర్తను కోల్పోయినా తండ్రి, మరి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, బిడ్డలు ఎలా పోషించాలని ఎవరైతే బాధలో ఉన్నారో ఒక్కసారి ఆ తల్లుల వైపు చూడమని అడుగుచున్నాం నా తండ్రి. విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, మీరు చెప్పిన మాట ఒక్కసారి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం. వారికి ఉన్న దుఃఖాన్ని నా ప్రభ మీరు తీసేస్తేనే నా తండ్రి వారికి సంపూర్ణ సంతోషం వచ్చింది నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభ బిడ్డలకు ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ వారి బిడ్డలు మారు మనసు పొందాలని, కుటుంబం రక్షణ పొందాలని, నా కుటుంబం మొత్తం, నా వాళ్ళు మొత్తం నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి, నా తండ్రికి దగ్గర అవ్వాలి, నా తండ్రి మీద ఆధారపడాలని ఎవరైతే నా ప్రభ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు, కుటుంబాల వైపు చూసిన ప్రభ అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, సాతాను చేతబడి శక్తులు యేసు నామములో బంధించిన ప్రభ బిడ్డల హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగి జీవించే హృదయాన్ని, మారు మనసు పొందిన ప్రభు మీ వైపు తిరిగే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎవరైతే రక్షణ పొంది, మారు మనసు పొంది, మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక గొర్రె దారి తప్పిపోతే తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళి నా ప్రభు వెతికి రక్షించిన దేవా, తప్పిపోయిన ఎంతో మంది నా ప్రభు లోకంలోకి ఎవరైతే జారిపోయారు మరలా ఒక గద్దింపు చేశాను బిడ్డలు సరైన మీ దారిలో నా తండ్రి, మీ మందలో చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో సిద్ధపడిన కన్యకల్లాగా మేము ఎలా సిద్ధపడాలో నా తండ్రి మాకు నేర్పించండి నా ప్రభు. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె ఎలా సద్వినియోగం చేసుకోవాలి మాకు నేర్పించండి నా తండ్రి.
అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగారు, ఇక్కడ వరకు నా ప్రభా చదివించింది మీరే నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానం కాబట్టే బిడ్డలు ఇక్కడ వరకు వచ్చారు నా తండ్రి. ఇక నుంచి నా తండ్రి ముందుకు నడిపించడా, ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి అయ్యా. వారు చేయదగిన ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, ఎవరైతే నా ప్రభ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, చదువుతున్నారు, ప్రతి ఒక్కరు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడిగా గొప్ప ఘనత వచ్చింది నా తండ్రి సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం మీరిచ్చిందే నా ప్రభు, మీరిస్తే నా జ్ఞానం బిడ్డలకు అంత ఘనత వచ్చింది నా ప్రభు. సొలొమోన్ రాజు గారు అంత గొప్పవారేం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారయ్యా. బిడ్డలు నా తండ్రి మీ మీదే ఆధారపడాలి, మీ జ్ఞానం అడగాలనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారికి ఉన్న అవసరత అయినా, వారికి ఉన్న సమస్య అయినా సరే, ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలి, ఏ అవసరతకి ఎలా నా తండ్రి పాదాల వద్ద పెట్టాలి అనే గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో నా తండ్రి, బిడ్డలకు మీరే తోడుగా అండగా ఉండి నా ప్రభ వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి సరైన క్రమంలో మీకు నచ్చిన విధంగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. లోకంలో పడకుండా నా ప్రభ, లోకస్తుల్లాగా పాపంలో జీవించకుండా, పాపంలో పెరగకుండా నా ప్రభ బిడ్డల నా తండ్రి మీ కృప చొప్పున నా తండ్రి మీరే బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారయ్యా. బిడ్డల మనోనేత్రాలు తెరిచి నా తండ్రి యవన కాలంలో నా తండ్రిని కాడి మోస్తే నాకు మేలు కలుగుతుందని నా తండ్రి చెప్పాడు అని నా ప్రభు మీరు చెప్పిన మాట శ్రద్ధగా ఆలకించి ఆ ప్రకారంగా నడుచుకునే హృదయాన్ని యవనస్తులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. త్రాగుడికి ఎవరైతే బానిసయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా తండ్రి, అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారు, చెడు వ్యసనాలకు బానిసయ్యారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఒక గద్దింపు చేసైనా సరే నా తండ్రి ఆ చెడు మీద అసహ్యత పుట్టించి, త్రాగుడు మీద అసహ్యత పుట్టించిన మీ వైపు వారి హృదయాలు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అపవాదులు చేతిలో నుంచి నా ప్రభు బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు మీరు మార్చే వరకు, కుటుంబాలు కట్టే వరకు కూడా ఎవరైతే వారి గురించి ప్రార్థన చేయమని అడిగారు, మొదట ప్రార్థించే మీ బిడ్డలు ఓర్పు సహనంతో నా ప్రభు మీరు చేసే కార్యం చూడబోయే వరకు నా తండ్రి ఓర్పు సహనంతో నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. మా దేశానికి ఎవరైతే నా ప్రభ కాపుదల ఇస్తున్నారో నా తండ్రి, మరి బిడ్డలకు నా ప్రభ మీరే తోడుగా ఉండి వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు నా ప్రభ బిడ్డల దాకా రాకుండా చురుకైన జ్ఞానాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. ఏ సమయంలో ఎలా నడుచుకోవాలని నా తండ్రి, ఎలాంటి చురుకుదనంతో ఉండాలి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. దేశం కాని దేశం, ఊరు కాని ఊరు వెళ్ళినప్పుడు బిడ్డలు భయపడకుండా నా కుటుంబానికి ఎవరు నాకు తోడు అని నా ప్రభ, నాకెవరు తోడు అని నా ప్రభ బిడ్డలు బాధపడకుండా నా తండ్రి నాకున్నాడు. గాఢాంధకారపు లోయలో నీవు సంచరించిన ఏ అపాయముకు నేను భయపడను అని దావీదు గారు చెప్పిన రీతిగా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి శక్తి లోపం లేకుండా నమ్మకంగా పనిచేసేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు వారితో కలిసి పనిచేసే వారి బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రభ యజమానుడికి కలిగించండి. వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ ఒకనొక సమయంలో యోసేపు గారు నా తండ్రి
దేశంగాని దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు ఇంటి యజమానికి జైలు అధికారికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగలను, ఒకరికి మా మీద జాలి కలగలను. అది మీరు పుట్టిస్తేనే నా ప్రభు. యోసేపు గారు అంత గొప్పవారు కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డలకు మీరే తోడుగా ఉండి నా ప్రభు. యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించు. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం తగిన సమయానికి ఇచ్చే మనసు నా ప్రభు యజమానులకు ఇవ్వండి నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఎటువంటి అనారోగ్యం ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ వారి పనిచేసే ఆఫీసుల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచె వేసి ప్రతి అవసరత నా ప్రభు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ నెలలో నా ప్రభు తెలియక ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నా ప్రభు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. చాలుగల దేవా, నేను చేసిన తప్పు దయతో క్షమించి మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచిన ప్రభా మీ బిడ్డలుగా ఎలా జీవించాలో నూతన హృదయాన్ని నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి హృదయాన్ని తగ్గింపు హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టినా సరే నా తండ్రి, ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించి వారితో సమాధాన పడే మనసు నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి. ఎలాంటి భయము బిడ్డలు భయపడకుండా, ఏ సమస్యకైనా సరే బిడ్డలు భయపడకుండా. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్త నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవ. ఏలియా గారంత గొప్పవారు కాదయ్యా. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డల నా తండ్రి భయపడకుండా అధైర్యపడకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.